ఎంకిపెల్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా ఉంది నేషనల్ హైవే అథారిటీ అధికారుల పనితీరు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా దగ్గర రోడ్డు చెరువులను తలపిస్తోంది. ఈ రోడ్డు గుండా పోయే వాళ్ళు నరకయాత్ర అనుభవిస్తున్నారు. రేపపాటితో ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. 4 సంవత్సరాల క్రితం జాతీయ రహదారి 765D నిర్మాణంలో కొల్చార మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద నర్సాపూర్, మెదక్, జోగిపేట, మెదక్ ప్రధాన రహదారి కూడలిలో ఏడుపాయల కమాన్ వద్ద నేషనల్ హైవే అథారిటీ అధికారులు లోపభూయిష్టంతో పనులు నిర్వహించడంతో మెదక్ జోగిపేట రోడ్డు లోతట్టుగా మారి చిన్నపాటి వర్షం కురిసినా చెరువులను తలపిస్తోంది. రోడ్డుపై నీరు నిలవడంతో గుంతలు పడ్డాయి. ఈ నీరు పోయేందుకు మార్గం లేకపోవడంతో కొన్ని నెలల పాటు వాహనదారులు ప్రయాణికులు అసౌకర్యానికి గురి కావడమే కాకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో కాంక్రీట్ వేసి రోడ్డు బాగు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మండలం పోతంచెట్టిపల్లి ఎక్స్ రోడ్ వద్ద గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ గుంత ఏర్పడడం జరిగింది. ఈ ఆర్ఎన్బిఏ వాళ్ళు రోడ్ సంస్థ ఇక్కడ హైవే వేయడం జరిగింది. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూటు పెద్దగా చేయడం వల్ల ఈ మెదక్ టు సంగారెడ్డి రోడ్డు ఇక్కడ చిన్న డౌన్లో పడడం జరిగింది. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ గుంతలు అనేవి చాలా అయినాయి. ఇంకా స్కూల్ పిల్లలు ఇక్కడ బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. బస్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి కారు వాళ్ళు కూడా ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళడం మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళడము, ఇందులో బైక్లు ఎత్తేసుకొని పడడము, ఇంకో కార్లు ఖరాబ్ కావడము, ఆటోలకి రావడానికి ఇబ్బంది కావడము, ఇలాంటి అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చర్యను వెంటనే ఈ రోడ్ అనేది ఒక పనిగా పెట్టుకొని దీనిపైన వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని నేను ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంతకుముందు కూడా మేము దీనిపైన కంప్లైంట్ చేసినాము, ఎవరు పట్టించుకోలేదు. ఇకపైన చర్యలు తీసుకొని ఈ పని అనేది పూర్తి చేయాలని కోరుతున్నాము.